హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది మనకి వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది కదా పన్నీర్లో. ఇంకా ఆయిల్ తక్కువ వేసుకొని వెజ్జెస్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. మన క్రేవింగ్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సాటర్డే అలాంటి టైంలో కొంతమంది నాన్ వెజ్ కూడా తినారు కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇప్పటికి ఇది రెండోసారో మూడోసారో నేను చేయడం. ఒకసారి రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఇంక ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేనైతే ఇంట్లో ట్రై చేశాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, మీ దగ్గర బటర్ అంటే బటర్ యూస్ చేసుకోండి, లేదు అంటే ఆయిల్ యూస్ చేసుకోండి. బట్ కొంచెం ఆయిల్ యూస్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆయిల్ చాలా తగ్గించాలన్నమాట. సో అలా ఆయిల్ వేసేసుకొని పన్నీర్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని నేనైతే ఒక 100 grams వేసాను. ఇది వచ్చేసి ఇద్దరికి అనమాట. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా ఇంకొక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టితే ఏంటి అంటే నల్లగా అయిపోతుంది పన్నీర్. సో లోలో పెట్టి కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో అది పక్కన పెట్టేసి ఇంకో బాండి తీసుకొని మనము ఆయిల్ వేసేసుకోవాలి. ఇది ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ముందే వెజ్జెస్ కట్ చేసి పెట్టాను అనమాట. సో మీకు నచ్చిన వెజ్జెస్ మీరు వేసుకోండి, నేనైతే మ్యాక్సిమం అన్నీ వేయడానికి ట్రై చేస్తాను. సో ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 30% కుక్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మనకి 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇవి ఒక 50% పింకిష్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి 100% కుక్ అవుతే మనకి నోటికి తగలదు కదా, ఒక 50%, ఒక 30% అలా కుక్ చేసుకుంటే పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనం తర్వాత క్యారెట్, క్యాబేజీ వేస్తాం కదా, మిగిలిన అందులో కుక్ అవుతుంది అనమాట. సో అలా పింకిష్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న క్యాబేజీ, అలాగే క్యారెట్, మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా తీసుకుని, నా దగ్గర కొంచెం ఉంటే వేసాను. మీరు వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి అంటే ఎక్కువ వేసుకొని, మాకు ఇదంతా వద్దు అనుకుంటే వదిలేసి జస్ట్ పన్నీరు, క్యాప్సికమ్, మిర్చి వేసుకోండి. రెస్టారెంట్లో అయితే అలా ఇస్తారు, క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ వేయరు. నేను ఎందుకంటే కొంచెం హెల్దీ వర్షన్లో చేసుకుందాం, ఇంకా ఆయిల్ తక్కువ వేస్తాను కదా, వెజ్జెస్ తింటాము ఇలా ఫ్రైడ్ రైస్లో అయితేసి నేను వేస్తాను అనమాట. సో అలా క్యారెట్ అలాగే క్యాబేజీ మంచిగా కుక్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ కావాలంటే నార్మల్ రైస్ వేసుకోండి, నేనైతే బాస్మతి రైస్ వేసాను అనమాట, బిర్యానీ రైస్. సో అది వేసాక పెప్పరు, మనకి మిరియాల పొడి ఉంటుంది కదా, నల్ల మిరియాల పొడి, అది, తర్వాత చిల్లీ ఫ్లేక్స్. ఇందులో కారం అస్సలు వాడకూడదు. సో కారం వాడితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి, ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా రాదనమాట. సో అందుకని పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ మాత్రం వాడండి, కారం అస్సలు వేయద్దు. తర్వాత సోయా సాస్ అలాగే వెనిగర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో అలా వెనిగర్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. ఇంకా ఇప్పుడే పన్నీర్ కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి, మంచిగా మనకి ఫ్రైడ్ రైస్ అంటేనే హై ఫ్లేమ్లో మంచిగా సాటేజ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కదా. సో ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ అయితే గ్యాస్ అంతా గలీజ్ అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్లు చేసేటప్పుడు, అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కదా. సో ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, సో సాల్ట్ మర్చిపోయాను నేను చెప్పడం కూడా. సో సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకోసారి సాటేజ్ చేయండి మంచిగా కలిసేలాగా. సో ఇంతేనండి, మనకి సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో మీకు ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు, ఈరోజు సాటర్డే కదా, ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో, చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతమంది ఇది తెలుసు ట్రై చేశారు లేదంటే తిన్నారో కూడా కామెంట్ చేయండి. మీకైతే డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది, ట్రై చేస్తే మాత్రం. ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారు అనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రెస్టారెంట్లో కంటే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, ఆయిల్ తక్కువ వేసుకొని. సో ఈ వీడియో కింద బాయ్ బాయ్.